మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు కడు బీదగా మారెను, సింహాసనం వదిలి సామాన్య మనిషిగా భూమి పైన జీవించెను. ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు కడు బీదగా మారెను, సింహాసనం వదిలి సామాన్య మనిషిగా భూమి పైన జీవించెను. పలు బాధలు ఎన్నో పొందెను, అవమానములెన్నో భరించెను. పలు బాధలు ఎన్నో పొందెను, అవమానములెన్నో భరించెను. ఆయన ప్రేమ వర్ణించగా ఇలా ఏ కవికి అసాధ్యము. ఆయన ప్రేమ వర్ణించగా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 156వ రోజు, జూన్ 5వ తేదీ. అంశము: ఇలాంటి ఒక ప్రజల సహవాసంలోకి మీరు వెళ్ళాలి. వాక్య భాగాలను చదువుదాం. హెబ్రీ 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీ 5వ అధ్యాయము 2వ వచనము. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. మరుసటి రాత్రి వారు వరుసలో నిలబడినప్పుడు అక్కడ పాత దుప్పట్లు, కోటులు దాదాపు 4 అడుగుల ఎత్తు మేర పోగు చేయబడి ఉండెను. ఎవరిది ఏదో వారికి ఎలా తెలుసో లేదో నాకు తెలియదు. వారు వేదికపైకి వచ్చినప్పుడు అక్కడ ఒక మెక్సికో వృద్ధుడు ఉన్నాడు. అతడు గుడ్డివాడు. అతను అక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న పూసల దండను తీసి మరియమ్మ వందనము, దేవుని తల్లి అని చెప్పడం మొదలుపెట్టాడు. నేను అతని చేతిని పట్టుకున్నాను. నేను ఇలా అన్నాను, అయ్యా, అలా చెప్పనవసరం లేదు. అనువాదకుడు ఎస్పి నోజా దానిని నాకు అనువదించి చెప్పాడు. అతడు ఒక గుడ్డివాడు. నేను నీ కోసం ప్రార్థించెదను అని అన్నాను. నేను అతని కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు నేను కిందకి చూశాను. అతని కాళ్లకు చెప్పులు లేవు. అతని బట్టలు మురికిగా దుమ్ము పట్టి ఉన్నాయి. అతని ముఖము ముడతలపడి ఉన్నది మరియు గడ్డం బాగా పెరిగినది. అతని యొక్క ముడతలపడిన చెంపల మీద కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. అతను తన చేతులను ఇలా చాచి పాడ్రే పాడ్రే అని అరుస్తున్నాడు. అంటే తండ్రి తండ్రి అని అర్థం. నేను అతని చేతులను చూశాను. నేను అతని చేతులను పట్టుకుని నా భుజం మీద వేసుకున్నాను. నేను అతని ముఖాన్ని చూశాను. మరియు ఏదో విధంగా మీరు అతని అనుభూతిలోకి ప్రవేశించాలి. నేను ఆలోచించాను, ఈ వృద్ధుడికి జీవితం ఎంతో క్రూరంగా ఉంది. బహుశా అతను తన జీవితంలో ఒక జత బూట్లు కూడా ధరించి ఉండడు. మరియు నేను నా కాలు అతని పక్కన పెట్టి నా బూట్లు అతనికి సరిపోవునేమో అని చూశాను. అవి సరిపోలేదు. నేను నా భుజాలను అతని పక్కన పెట్టి
నా కోటు అతనికి సరిపోతుందేమో అని చూశాను, కానీ అది సరిపోలేదు. మరియు నేను ఆలోచించాను, అతను అక్కడ ఉన్నాడు. అతను అక్కడ ఉన్నాడు. బహుశా తన జీవితంలో ఒక మంచి భోజనం కూడా తిని ఉండడు. మరియు అతను తన జీవితంలో ఒక మంచి సరైన కోటును కూడా ధరించి ఉండడు. మరియు బహుశా చాలామంది చిన్నపిల్లలను పెంచాడు. మరియు వీటన్నిటితో పాటు ఇప్పుడు అతను ఇక్కడ భయంకరమైన చీకటిలో గుడ్డివాడుగా తడబడుతూ తిరుగుతున్నాడు. నా సొంత తండ్రి జీవించి ఉంటే అతను కూడా ఇదే వయసులో ఉండేవాడు అని నేను అనుకున్నాను. ఏదో జరిగింది. నా హృదయం అతని కోసం వెళ్ళింది, పరితపించింది. మీరు అక్కడ ఉన్నారు. ఇలాంటి ఒక ప్రజల సహవాసంలోకి మీరు వెళ్ళాలి. నేను అతనిని నా చేతుల్లోకి తీసుకుని నా చేతులను అతని చుట్టూ వేసి, పరలోకపు తండ్రి, దయచేసి ఈ పేద గుడ్డి మనిషిపై దయచూపండి అని అన్నాను. అతను గ్లోరియా ఎడియోస్ అని అరవడం మొదలుపెట్టాడు. అంటే దేవునికి మహిమ అని అర్థం. నేను అతనిని వదిలేశాను. మరియు అతను వేదిక నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ ముద్దు పెట్టుకున్నాడు. అతను నేను చూడగలిగినంత బాగా, లేదా మీరు చూడగలిగినంత బాగా చూడగలిగాడు. అది ఏమిటి? అది ఆయన యొక్క శ్రమల యందు దైవిక సహవాసంలోకి ప్రవేశించడం. ప్రేమ అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన అంశం. మహా గొప్ప దేవుడును అత్యంత పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగును గాక. అదృశ్య దేవుడును ఆది సంభూతుడైన మన ప్రభువుకు ఎల్లప్పుడూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉండి, మనము ఇంకనూ ఉన్నతమైన విషయాలను తెలుసుకోవడానికి, అనేకమైన లోతైన విషయాలను మనం తెలుసుకోవడానికి ఆయన మన పట్ల ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మన పట్ల కలిగిస్తున్న గొప్ప బయలుపాటు కొరకు ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. మనం ఈ లోకంలో దరిద్రులుగా, ఎందుకు పనికిరాని వారంగా పెంటకుప్పలపై తిరిగే మనలను ఆయన ప్రేమించి మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన కొరకు దారిద్ర్యతను అనుభవించాడు. ఇక్కడ 2 కొరింథీ 8:9 మనం చూసినట్లయితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. నిజంగా ప్రియ సోదరులారా, మన కొరకు నీచాతి నీచమైన మనలను, ఏ మంచి లేని మనలను ఆయన ఎన్నుకుని, దరిద్రులమైన మన కొరకు ఆయన కూడా దారిద్ర్యతను అనుభవించి, మన బలహీనతతో పాటు ఆయన కూడా బలహీనుడిగా మారి మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన పట్ల ఎంతో కృప చూపి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మన పట్ల చేసిన గొప్ప త్యాగము, దేవుడు మన పట్ల కలిగిస్తున్న గొప్ప బయలుపాటు, ఆ ప్రత్యక్షత, ఆయన మనల్ని ఈ లోకం నుండి ప్రత్యేకపరుస్తున్న తీరు, ఆయన మన పట్ల ఎంతో బాధ్యత చూపుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, అనేక మందికి లేని ఒక గొప్ప భాగ్యము, ఎందుకు పనికిరాని మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన విలువైన వాక్కును, ఆయన సత్య సంపదను మనకు అనుగ్రహించి మనలను ధనవంతులుగా తీర్చిదిద్దడానికి, ఆయన మహిమకరమైన విషయాలను మనం అనుభవించడానికి ఆయన మన పట్ల ఎంతో జాలి చూపి ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న అంశము ఎంతో ఉన్నతమైనదిగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాం. ఇలాంటి ప్రజల సహవాసంలోకి మీరు వెళ్ళాలి. ఇక్కడ మనం చదువుకున్న రీతిగా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే ఆయన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఓ ప్రియ సోదరులారా, నిజంగా ఈ వాక్యంలో ఎంతో అద్భుతమైన సారాంశము దాగి ఉన్నది. క్రీస్తు మన కొరకు మాదిరి చూపడానికి లోకానికి వచ్చినప్పుడు, నశించిపోతున్న మనలను రక్షించడానికి ఆయన వచ్చినప్పుడు, ఈ భూమిపైన ఒక మానవుడిగా తన మహిమనంతా పోగొట్టుకుని
ఆయన రిక్తునిగా ఈ భూమిపైకి వచ్చి ఎంతో అందమైన ఎంతో స్వరూపము గలవాడే ఆయన ఉండగా తన స్వరూపమంతా వదిలి ఆయన ఒక మానవ దేహంలోనికి, ఒక మురికి దేహంలోనికి, ఒక మట్టి దేహంలోనికి ఆయన వచ్చి ఈ లోకములో మానవునికి మాదిరి చూపడానికి, మానవుని యొక్క బలహీనతలలో ఆయన కూడా పాలివాడయ్యాడు. ప్రియ సోదరులారా, ఆయన మనవలనే ఈ భూమిపైన నడిచాడు, మనవలనే ప్రతి శోధనను ఎదుర్కొన్నాడు, మనవలనే ఆకలి దప్పికలు కలిగి ఉన్నాడు. ఆయన అనేక శోధనలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నో వేదనలు ఆయనను వేధించినప్పటికీ, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఆయనను నిందించినప్పటికీ, లోకమంతా ఒకటై ఆయనను వెలివేసినప్పటికీ, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన వెనువెంట ఉంటూనే ఆయనలో తప్పులు వెతకడానికి తిరుగుతున్నప్పుడు ఆయన అనేక శోధనలకు గురై ఎంతో బాధపడుతూ మనకు మాదిరికరంగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనం చూసినట్లయితే మనం ఒక వాక్య భాగం చదువుతాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. ప్రియ సోదరులారా, కేవలం ఒక మనిషి ఈ భూమిపైన ఎలా జీవించాలని ఆయన మనకు గొప్ప మాదిరికరంగా జీవించి చూపించాడు. నశించిపోతున్న ఆయన ప్రజలను విడిపించడానికి ఆయన సమస్త మహిమను వదిలి ఆ గొప్ప దేవుడు ఈ మట్టి దేహంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. సమస్త విషయములలోనూ మనవలని శోధింపబడినవాడు. అయినా గాని ఆయనలో మచ్చు తునకైన పాపము లేనివాడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములో ప్రియ సోదరులారా, ఆయనలో పాపము ఎవరు పట్టుకోలేకపోయారు. ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని నిరూపించగలవాడెవడు? ప్రియ సోదరులారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో పాపం ద్వారానే పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనిషి జన్మతోనే పాపిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మట్టి దేహములో దైవ మానవుడిగా ఉండిన క్రీస్తును ఎవరు పాపముందని నిరూపించలేకపోయారు. ఆయనలో ఏ పాపమును పట్టుకొనలేకపోయారు. ఆయన అంత పరిశుద్ధముగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదివాము, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఆయన సమస్తం ఎరిగినవాడు. ఒక మనిషి ఎలాంటి శ్రమల్లో ఉంటాడో, ఎలాంటి బాధలు అనుభవిస్తాడో మనకంటే ముందుగా ఆయన సమస్తం అనుభవించి మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయినవాడు. నిజంగా ప్రియ సోదరులారా, క్రీస్తు పడిన ఆ శ్రమలు మనం పోల్చుకుంటే ఈరోజు మనం పడే శ్రమలు ఎంత? క్రీస్తు పడిన ఆ బాధలను పోల్చుకుంటే మనము పడే కష్టాలు ఎంత? ఎందుకంటే క్రీస్తు యొక్క శ్రమలను మనం తలపోసుకున్నప్పుడు నిజంగా ఆయన ఒళ్ళంతా నాగళ్ళ చాళ్ల వలె దున్నబడిందని, ఆయన శరీరం ప్రతి అణువణువున చేల్చబడిందని, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, ఓ ప్రియ సోదరులారా, ఆయన కాళ్ల చేతుల్లో శేలలు మేకులు గుచ్చి ఆయన శిలువ మ్రానుకు గుచ్చినప్పుడు అది ఎంత కష్టమో. ఒక మనిషిగా పుట్టిన ఏ మనిషికి అంత ఘోర మరణం రాలేదని మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఏ మనిషిని అంత దారుణంగా హింసించలేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఆయన రాళ్లల్లో, రప్పల్లో, ఆ ముళ్ళ కంచెల్లో అడుగు తీసి అడుగు వేయలేక ఆ బరువైన శిలువను మోస్తూ ఆ గొల్గోతా కొండ ఎక్కుతున్నప్పుడు ప్రియ సోదరులారా, రక్తము దారల వలె ప్రవహించింది. కొంచెమైన జాలి లేక ఆ కఠినమైన ఆ రోమ సామ్రాజ్యం అత్యంత క్రూరమైన ప్రవర్తనతో వారు క్రీస్తుని సిలువేసినట్టుగా మనం చూసాం. ఆయనను వెంబడించిన అనేక మంది భక్తులు కూడా ఆయన వలనే అనేక శ్రమలకు గురైనట్టుగా మనం చూస్తున్నాం. పౌలును మనం చూసినట్లయితే క్రీస్తు అడుగుజాడలో నడిచి క్రీస్తు వదిలిన కొన్ని శ్రమలను అనుభవించి అతడు కూడా శిరచ్ఛేదనం చేయబడ్డాడు. మన ముందు వెళ్ళిపోయిన అనేక మంది పరిశుద్ధులు మనకు ఎంతో మాదిరికరముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆయన మన బలహీనత చేత ఆవరింపబడిన వాడు. ఆయన ఏమీ తెలియనివాడు కాదు. అందుకే ఈరోజు మనం శ్రమ పడుతున్నప్పుడు, ఈరోజు మనం బాధపడుతున్నప్పుడు సమస్తము ఎరిగిన వాడై, సమస్తాన్ని అనుభవించిన వాడై, అనుభవం కలిగిన వాడై మన కొరకు జాలిపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా,
అందుకొరకు అలాంటి గొప్ప జాలివంతుడైన దేవుని కొరకు, ఆయన కృప కొరకు, ఆయన మన పట్ల చూపుతున్న అత్యంత విలువైన ప్రేమ కొరకు మనం ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాం. ఒక క్రైస్తవుడు శ్రమలకు వేరుగా లేడు కానీ ఒక క్రైస్తవుడంటే ఈ లోకములో శ్రమ పడవలసిన వాడై ఉన్నాడు. జీవితం సుఖశాంతులతో గడిచిపోవుట ఒక క్రైస్తవునికి సూచన కాదు గాని క్రీస్తు వెళ్ళిన అదే బాటలో వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు శ్రమల ద్వారాని, పోరాటం ద్వారాని క్రీస్తు వెళ్ళిన అదే అడుగుజాడల్లో వెళ్ళి ఆయన మన కొరకు దాచిన ఆ ఉన్నతమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతూ ఉన్నాం. అందుకు మన శ్రమల యందు, మన బాధల యందు, మన శోధనల యందు ఆయన మనకు వేరుగా లేడు గాని ఆయన ఎల్లప్పుడూ మనకు చాలినంత కృపనిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం. ఒక గుడ్డివాడు గురించి ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ గొప్ప సారాంశాన్ని తీసుకుంటూ వచ్చాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో అనేక మంది యథార్థముగా ఉండి ఎంతో దారిద్ర్యంలో జీవిస్తూ, కడు పేదరికం అనుభవిస్తూ, కనీస అవసరములు కూడా తీరని అనేక మంది ప్రజలు ఎంతో యథార్థంగా క్రీస్తు కొరకు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అలాంటి వారి సహవాసంలోకి వెళ్ళవలసి ఉన్నది. మనము వారికి ఎంతో సహకారులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నాం. మరుసటి రాత్రి వారు వరుసలో నిలబడినప్పుడు అక్కడ పాత దుప్పట్లు, కోటులు దాదాపు 4 అడుగుల ఎత్తు మేర పోగు చేయబడి ఉండెను. ఎవరిది ఏదో ఎవరికి తెలియకపోయెను. వారు వేదికపైకి వచ్చినప్పుడు అక్కడ ఒక మెక్సికో వృద్ధుడు ఉన్నాడు. అతడు గుడ్డివాడు. ప్రియ సోదరులారా, అతని పరిస్థితి ఎంతో దయనీయంగా ఉన్నట్టుగా మనం చదువుకున్నాం. అతడు మరియమ్మ వందనములు, దేవుని తల్లి వందనములని చెప్పడం మొదలుపెట్టాడు. ప్రవక్త అన్నాడు, అయ్యా అలా చెప్పనవసరం లేదు అని ప్రవక్త చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త గుడ్డివానితో అన్నాడు, నేను నీ కోసం ప్రార్థించేదను. ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు నేను కిందకి చూశానని, అతని కాళ్లకు చెప్పులు లేవని, అతని బట్టలు మురికిగా దుమ్ము పట్టి ఉన్నాయని, అతని ముఖము ముడతలు పడి ఉన్నదని, గడ్డం బాగా పెరిగి అతని యొక్క ముడతలు పడిన చెంపల మీద కన్నీళ్లు కారుతూ ఉన్నాయని, అతను తండ్రి తండ్రి అని అరుస్తూ ఉన్నాడని ప్రవక్త చెబుతూ, నేను అతనిపై చేతులు వేసి అతను భుజం మీద వేసుకున్నానని, నేను అతని ముఖాన్ని చూశానని, మరి ఏదో విధంగా అతని యొక్క జీవిత అనుభూతిలోకి వెళ్ళానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా మన ప్రవక్త ఎంతో గొప్పవాడై ఉన్నాడు. ఆయన గొప్ప సామాన్యతలో జీవిస్తూ అనేక మందికి తన సామాన్యతలో ప్రేమ చూపినవాడు. ప్రియ సోదరులారా, ఆయన చెప్తున్నాడు, మీరు కూడా ఆ పేద గుడ్డువాని యొక్క అనుభూతిలోకి ప్రవక్త వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, మీరు కూడా అతని అనుభూతిలోకి ప్రవేశించాలి. ఈ వృద్ధుడికి జీవితం ఎంతో క్రూరంగా ఉంది. బహుశా అతని జీవితంలో ఒక జత బూట్లు కూడా ధరించి ఉండడు. మరియు నేను నా కాలు అతని పక్కన పెట్టి నా బూట్లు అతనికి సరిపోవునేమో అని చూశాను, కానీ అవి సరిపోలేదు. నేను నా భుజాలు అతని పక్కన పెట్టి నా కోటు అతనికి సరిపోతుందేమో అని చూశాను, కానీ అది సరిపోలేదు. మరియు ఇలా ఆలోచించాను, అతను అక్కడ ఉన్నాడు. బహుశా తన జీవితంలో ఒక మంచి భోజనం కూడా తిని ఉండడు. మరియు అతను తన జీవితంలో ఒక మంచి సరైన కోటును కూడా ధరించి ఉండడు. అతనికి బహుశా చాలామంది చిన్నపిల్లలు ఉండి ఉంటారు. మరియు వీటన్నిటితో పాటు ఇప్పుడు అతను ఇక్కడ భయంకరమైన చీకటి గుడ్డివానిగా తడబడుతూ తిరుగుతూ ఉన్నాడు. నా సొంత తండ్రి జీవించి ఉంటే సరిగ్గా ఇదే వయసులో ఉండేవాడు. ప్రవక్త చెప్తున్నాడు, నా హృదయం అతని కోసం వెళ్ళింది, ఎంతో పరితపించింది. మీరు అక్కడ ఉన్నారు. అలాంటి ఒక ప్రజల సహవాసంలోకి మీరు వెళ్ళాలి. ప్రియ సోదరులారా, మన తోటి సహోదరుడికి కలుగుతున్న అనేక ఆపదలలో, అనేక ఇబ్బందులలో మనం కూడా వారి అనుభూతులకు వెళ్ళి వారితో కూడా సహకరించవలసిన వారమై ఉన్నాము. వారితో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు మనకు ప్రేమను చూపిన రీతిగా మనము కూడా అనేక మందిపై ప్రేమ చూపవలసిన వారమై ఉన్నాము. నిజంగా ప్రవక్త ఇక్కడ ఎంతో పరితపిస్తున్నాడని, ఆ పేద గుడ్డువాడిని చూసి ఎంతో బాధపడుతున్నాడని, అతనికి ఏదో విధంగా సహాయం చేయాలని ప్రవక్త ఎంతో ఆశపడుతున్నట్టుగా, ఎంతో పరితపిస్తున్నట్టుగా మనం చదువుకుంటూ వచ్చాం. ప్రియ సోదరులారా, ఇంకా ఆయన ఇలా చెప్తున్నాడు,
నేను అతనిని నా చేతుల్లోకి తీసుకుని నా చేతులు అతని చుట్టూ వేసి, పరలోకపు తండ్రి, దయచేసి ఈ పేద గుడ్డి మనిషిపై దయ చూపండి అని అన్నాను. ఆ మహా గొప్ప దేవుడు ఆ గుడ్డివానిపై దయ చూపినట్టుగా మనం చూస్తున్నాం. ఆ గుడ్డివాడు గ్లోరియా ఎడియాస్ అని అరుస్తూ ఆ సభలో అటు ఇటుగా పరుగులు పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ వేదిక మీద నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు ఎంతో సంతోషభరితమై, అతని జీవితం వెలిగించబడి, అంధకారంలో మగ్గిపోతున్న అతడు దేవుని కృప అతన్ని తాకిన వాడై అతని జీవితం వెలిగింపబడింది. అంధకారంలో ఎంతో కఠినమైన జీవితం జీవిస్తూ ఉన్న ఆ గుడ్డివాడి జీవితం క్రీస్తు అతనిపై జాలిపడిన విధానాన్ని బట్టి అతడి జీవితం వెలిగింపబడింది. అతడికి కళ్ళు వచ్చాయి, అతడు స్వస్థపరచబడ్డాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అతను నేను చూడగలిగినంత బాగా, లేదా మీరు చూడగలిగినంత బాగా చూడగలిగాడు. అది ఏమిటి? అది ఆయన యొక్క శ్రమల యందు దైవిక సహవాసంలోకి ప్రవేశించడం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అలాంటి గొప్ప కృపను, దేవుని నుండి అనేకమైన గొప్ప కార్యాలు పొందుకునే కృపను ఈరోజుకి మనం కలిగి ఉన్నాము. మనము క్రీస్తుకు వేరుగా లేము, కానీ ఆయన మనకు సమస్త విషయములలోనూ తోడుగా ఉండి మన పట్ల ఎంతో కృప చూపి మనలను అంధకారం నుండి మన జీవితాలను వెలిగించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం ఆయనతో సహవాసం చేయగలిగితే మన జీవితం ఎంతో వెలిగింపబడిన జీవితముగా ఈ లోకంలో మనం జీవిస్తాము. క్రీస్తే మనల్ని వెలిగించేవాడు, క్రీస్తే మన కొరకు ఆ వెలుగును ప్రకాశింపచేసేవాడు, మనపై వెలుగును ప్రసరింపజేసేవాడు ఆయన మాత్రమే. ఆయనే గొప్ప వజ్రముగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప దేవుని రోజు మనం కలిగి ఉన్నాం. మనలను విడువను ఎడబాయనని వాగ్దానం చేసినవాడు, వాగ్దానం చేసినవాడు గొప్పవాడును నమ్మదగిన వాడునై ఉండి మనలను ఎల్లప్పుడూ కాపాడుతూ, మనలను చీకటి త్రోవల నుండి, అంధకారం నుండి ఆయన మనలను వేరుపరిచి మనతో సహవాసం చేయడానికి ఆయన మనపై వాక్యమనే గొప్ప వెలుగును ఉంచాడు, ప్రత్యక్షత అనే వెలుగును ఉంచాడు, బయలుపాటని గొప్ప అంశాన్ని మనలో ఉంచి ఈ లోకంలో మనం పరిశుద్ధముగా జీవించడానికి, యథార్థముగా జీవించడానికి, క్రీస్తు వెళ్ళిన అదే బాటలో మనం కూడా వెళ్ళడానికి దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపుతున్నాడు. అది కేవలం వాక్యము ద్వారా ఆయన మనకిచ్చిన గొప్ప ప్రత్యక్షత అయి ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగం ఎవరు వర్ణింపలేనిది, ఎవరు వివరింపలేనిదిగా ఉన్నది. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. మనం ఈ లోకంలో అనేక మందిని ఆయన సహవాసంలోనికి తీసుకువెళ్ళవలసిన వారమై ఉన్నాం. చీకటి త్రోవల్లో ఈ లోక సంబంధమైన అనేక విషయాల్లో సతమతమవుతూ నలిగిపోతున్న అనేక మందితో మనము కూడా వారి అనుభూతిలోకి వెళ్ళి వారి జీవితాలను క్రీస్తుతో వెలిగించవలసిన వారమై ఉన్నాం. అందుకే ప్రవక్త చెప్తున్నాడు, ఇలాంటి ప్రజల సహవాసంలోకి మీరు వెళ్ళాలి. మన బలహీనతలలో ఎలా సహానుభావం గలవాడిగా ఆయన మనతో ఉన్నాడో మనము కూడా అదే రీతిగా అనేక మంది ఆపదలలో, కష్టాలలో, సమస్యలలో మనము కూడా క్రీస్తు ప్రేమను బట్టి వారితో సహానుభావం కలిగిన వారమై మనము కూడా వారి అనుభూతిలోకి వెళ్ళి వారి కొరకు సహాయం చేసి వారి జీవితాలను క్రీస్తు వైపుకు నడిపించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ప్రవక్త ఆ గుడ్డివాడు కొరకు ఎంతో పరితపించిపోయి అతడికి ఏదో విధంగా సహాయం చేయాలని ప్రభువును కోరుకున్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను అతని నా చేతుల్లోకి తీసుకుని నా చేతులు అతని చుట్టూ వేసి, పరలోకపు తండ్రి, దయచేసి పేద గుడ్డి మనిషిపై దయ చూపండి అని అన్నాను. చూడండి ప్రియ సోదరులారా, ఒక వ్యక్తి కోసం ఆయన ప్రార్థన చేశాడు. మనము కూడా అనేక మంది కొరకు దేవునికి మొర్ర పెడదాం. అనేక మందిని చీకటి నుండి విడిపించి వారి జీవితాలను వెలుగులోకి నడిపించమని, ఈ లోకమనే అంధకారం నుండి విడిపించి వారిని క్రీస్తు అని వెలుగులోకి నడిపించాలని మనము కూడా అనేక మంది కొరకు ప్రార్థిద్దాం. అనేక మందిని క్రీస్తులోకి నడిపిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై ఉంచి మనలను ఆయన నిత్య రాజ్యంలోకి నడిపించునుగాక. మనలను ఆయన నిత్యమైన వెలుగుతో వెలిగించునుగాక. మనపై ఆయనే నీతి సూర్యుడిగా ఉండి తన వెలుగును మనపై ప్రసరింపచేయునుగాక.
గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము 2వ దినవృత్తాంతములు 23-24 అధ్యాయములు మరియు యోహాను సువార్త 15వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉచితమైన కృపచేత దేవుని సత్యవాక్యాన్ని అనేక మందికి పంచి చీకటిలో అంధకారంలో మగ్గిపోతున్న అనేక మందిని క్రీస్తు అనే వెలుగులోకి, క్రీస్తుతో సహవాసం చేయడానికి నడిపించండి. అనేక మందిని క్రీస్తు తట్టు తిప్పండి. క్రీస్తు మన కొరకు దాచి ఉంచిన ఆ మహిమకరమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై మెండుగా ఉండి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. బలవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు బలహీనునిగా మారెను. నీదు బలహీనతలో తన బలము నీకిచ్చి తన ఆత్మతో నింపెను. బలవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు బలహీనునిగా మారెను. నీదు బలహీనతలో తన బలము నీకిచ్చి తన ఆత్మతో నింపెను. నీ సిలువను తానే మోసెను, నీ నిందను తానే భరించెను. నీ సిలువను తానే మోసెను, నీ నిందను తానే భరించెను. మంచి సమరయుడు నా యేసయ్యా, తానెన్నటికి మహనీయుడయ్యా. మంచి సమరయుడు నా యేసయ్యా, తానెన్నటికి మహనీయుడయ్యా. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సామాన్యతలో